క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆశూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 ఇంకెన్నాళ్ళు మరో 90 రోజులు. గత 9 ఏళ్లుగా అనిమేషుడై మన్ను గమనిస్తున్న కరకింకర నిద్రకు ఉపక్రమిస్తాడు. నిద్రలోకి జారుకుంటూ ఆ కుంభీనసుడు తను మెచ్చిన భక్తులను అనుగ్రహించి కోరిన వరాలిస్తాడు. ఆ పైన ఈ లోకానికి అధిపతులం మనమే. ఇప్పుడు నేనేం చేయాలి? మన ఆరాధ్య దైవాన్ని తలుచుకొని కళ్ళు మూసుకో. నీ కర్తవ్యం నీకే ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎవరో పసివాడు. పసివాడు కాదు, కాలాంతకుడు. వాణ్ణి రూపుమాపే ఘడి ఆసన్నమైంది. కానీ భీష్టీనాయక్ తేజో వీక్షణాలు ప్రసరిస్తే వాడు క్షణంలో బూడిదవుతాడు. కానీ మన మూర్ధాభిషిక్తుడు తలపెట్టిన మహాయాగంలో ఇలాంటి సమిధందించే అవకాశం నీకు ప్రత్యేకంగా లభించింది. జోసిఫైన్, రేపే నీ ప్రయాణం. ఆ ఇంట్లో ఎలా ప్రవేశించాలో మన అనుచరులు నీకు చెప్తారు. సంకేతం అందగానే కరకింకరకు నైవేద్యం పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ప్రొఫెసర్ ఆత్మ. అనిరుద్ధు కబీస్ను మటుమాయించేస్తాడా? దానికి మీరు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారా? అసలు మీ గురించి నేనేమనుకోవాలో అర్థం కావటం లేదు. ఇందులో మీ బాబుకి ఎటువంటి ప్రమాదం లేదు పవన్ గారు. అనిరుద్ధ్ ఒంటరిగా ఉండడు, మనం ఇద్దరం కూడా ఉంటాం అక్కడ. నాకు ఇదంతా నాన్సెన్స్గా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. అసలు మీరు వివరిస్తున్న కబీస్ ఉనికినే నేను ఒప్పుకోను. సైంటిఫిక్గా ఇలాంటి వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. అంతా ఫ్యాంటసీ. పవన్ గారు, 100 ఏళ్ల క్రితం మనిషి గాల్లో ఎగరటం అనేది ఓ ఫ్యాంటసీ, కానీ అది ఇప్పుడు ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. అలాగే ఇప్పుడు మనం ఫ్యాంటసీ అనుకుంటున్న ఇటువంటి పారానార్మల్ విషయాలు కొన్నేళ్లకి సర్వసాధారణంగా మనకు అనిపించవచ్చు. పైగా వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కావచ్చు, కానీ ఇంతవరకు ఎవరూ ఏదీ నిరూపించలేకపోయారు. అవునా? అయినా మనం ఈ విషయాల గురించి చర్చించుకుని సాధించేదేముందని? అసలు ఈ అర్థం పర్థం లేని ప్రయోగాలు ఎందుకు? ప్రొఫెసర్ ఆత్మ, మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు చెప్పాను. మా ఆవిడ ఏదేదో ఊహించుకుని మదన పడిపోయేది. చివరికి సైకాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మా అనిరుద్ధు కూడా అలా తయారవటం నాకేమాత్రం ఇష్టం లేదు. అఫ్కోర్స్ మీరంటున్నట్టు వాడిలో ఈఎస్పి 6th సెన్స్ ఉంటే ఉండొచ్చు. వాడితో నాకు పని లేదు.
మా అనిరుద్ధ్ అందరి పిల్లలాగే బాగా చదువుకుని జీవితంలో మంచి పొజిషన్లోకి రావటమే కావాలి నాకు. అనిరుద్ధ్ భవిష్యత్తుకి ఏమండి చాలా బాగుంటుంది. హీ విల్ బి అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈ ప్రయోగాలు చేయటం వల్ల వాడి చదువు సంజలు పాడవుతాయని కానీ వాడు ఒక సైకిక్ పేషెంట్లా మారతాడని కానీ నేను అనుకోను. బట్ ఎనీవే, మీరు అనిరుద్ధ్ తండ్రి కాబట్టి మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఇక నుంచి ఈ ప్రయోగాలు ఏం చేయొద్దు మనం. నన్ను సరిగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. బట్ నాదో చిన్న రిక్వెస్ట్. మీరు ఈ ప్రపోజల్ ఒప్పుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం మన ముగ్గురు మీ జూబీ హిల్స్ ఇంటికి వెళ్తున్నామని అనిరుద్ధ్కి మాటిచ్చాను. అదేం పర్వాలేదులేండి, నేను వెళ్ళిన తర్వాత వాడికి ఏదో ఒకటి సర్ది చెప్తాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో పాటు మీ ఇంటి దాకా వచ్చి అనిరుద్ధ్కి నచ్చ చెప్తాను. సరే పదండి, నేను ఇంటికే వెళ్తున్నాను. థ్యాంక్ యూ. రండి సార్. అమ్మా, వీరు ప్రొఫెసర్ ఆత్మగారు, మా అమ్మ. నమస్కారం అమ్మా. అవును, మీరు జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్తున్నారా? ఏదో అంటున్నాడే వాడు. అవునమ్మా, వెళ్ళాలనుకున్నాం కానీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాం. అదేమిటి? వాడు సైకిల్ వేసుకుని బయలుదేరిపోయాడు కదా. బయలుదేరిపోయాడా? ఎక్కడికి? జూబ్లీ హిల్స్ ఇంటికి తాళాలు తీసుకెళ్లాడే. మీరిద్దరూ వస్తే అక్కడికి వచ్చేయమన్నాడు. అదేంటమ్మా, వాడిని ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చావు? నా మాట వింటాడట్రా వాడు. పవన్ గారు, మనం వెంటనే బయలుదేరాలి. మేము వెళ్తామమ్మా. హలో, నీ పేరేంటమ్మా? రా, మా ఇంట్లోకి వెళ్ళి ఆడుకుందాం. అక్కడే ఆగిపోయివే, రా. ఏమ్మా, భయమా? సరే, నువ్వు ఇక్కడే కూర్చో. డాడీ వస్తే నేను ఇంట్లోకి వెళ్ళానని చెప్పే, సరేనా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా, కాలాతీతమవుతోంది. ప్రొఫెసర్ అంకుల్ కోసం ఎదురు చూస్తున్నాను ఎంతసేపు. వాడితో ఎందుకు మాట్లాడావు? వాడి ఆలోచనలు మంచివి కావు. ఏం కాదు, అంకుల్ చాలా మంచివారు. నిన్ను ఎలా రక్షించాలో కూడా చెప్పారు.
అందుకే నాతో వస్తానన్నారు. నాటకాలు, వాడివన్నీ నాటకాలు. నన్ను వదిలిపెట్టడం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను తన బానిసను చేసుకోవాలని వాడి పన్నాగం. నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. వద్దు, ఇలా వెళ్ళిపోవద్దు, వద్దు. ఖబీస్తో ఘర్షణ పెట్టుకోవద్దు నువ్వు. అతను దౌర్జన్యానికి దిగితే లోపర్చుకోవడం చాలా కష్టమవుతుంది. చెరపట్టిన చిరుత లాంటి స్వభావం ఖబీస్తో. సరే వెళ్ళను. ఏం చేయాలో చెప్పు. అక్కడే నిలబడిపోతే ఎలా? రా, నా దగ్గరకు రా. నా బంధనాలు తెచ్చు, నన్ను కుప్ప నుంచి విడిపించు. ఆ మస్తానమ్మ తన తుచ్చమైన కోరికల కోసం నన్ను బందీని చేసింది. బందిష్ గేరా మంత్రాలతో నన్ను ఇక్కడ కట్టిపడేసేటో వెళ్ళిపోయింది. నాకు విముక్తి ప్రసాదించే సామర్థ్యం నీకొక్కడికే ఉంది. ఏంటది? ఏంటది? భయం ఎందుకు కబీస్? నిన్ను విడిపించడానికి అంకుల్ పోజ్ ఇచ్చారు. వాడికి మత్తు లేదు, మనకు దాంతో పని లేదు. అది అవతల పారేసి నా దగ్గరకు రా, రా, నా దగ్గరకు రా. వస్తాను, కానీ ముందు అంకుల్ చెప్పిన పని చేయాలి. ఆ ద్రోహం నా మీద చల్లమన్నాడు కదూ. ఒక్క చుక్కైనా నా మీద పడితే నీకే నష్టం. ఈ ద్రవం తన మీద చల్లవద్దంటాడు ఖబీస్. నిన్ను బెదిరిస్తాడు లేదా ప్రాధేయపడతాడు. కానీ అనిరుద్, మందు చేదుగా ఉంది వద్దు అంటే రోగికి మందు ఇవ్వడం మానేస్తారా డాక్టర్లు? బలవంతంగా లేదా లాలించో బుజ్జగించో రోగి చేత మందు తాగిస్తారు డాక్టర్. అవునా అనిరుద్? నా మాట వినవా? నేనంటే ఖాతర్లేదా? నన్నే ధిక్కరిస్తున్నావా? వద్దంటున్న పని చేయబోతున్నావా? నాశనమైపోతావు. నా గురించి నీకు తెలీదు. నీ గురించి నాకు బాగా తెలుసు కబీస్. నువ్వు మా మమ్మీని చాలా బాధ పెట్టావు. అయినా నీ మీద నాకు కోపం లేదు, జాలేస్తుంది. అందుకే ఇది చేస్తున్నాను కబీస్. నాతో వైరం పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు చూడు. ఓ గాడ్, అనిరుద్ లోపలికి వెళ్ళినట్టున్నాడు. Come on, Fraser, quick. నేను సిద్ధంగా ఉన్నాను, రా. అనిరుద్, బబ్లు, బబ్లు.
వాట్ ద హెల్? రండి. బాబు అనిరుద్, నువ్వు మొదలుపెట్టిన నీ మహోన్నతమైన కార్యాన్ని మధ్యలో ఆపద్దు. నీలో లీనమైపోయిన కబీస్కి తనదంటూ ఒక ఉనికి లేదు. నీలోని నిర్మలమైన ప్రేమతో కబీస్ ద్వేషాగ్నిని చల్లార్చి శాంతింపచేయాలి. నీలో చెలరేగుతున్న ఆ ద్వేషభావాలు నీవి కావు, కబీస్. నీవి కాని ఆ ద్వేషభావాల్ని నిశ్చితంగా పరిశీలించు. అవి మబ్బు తునకల్లా మటుమాయమైపోతాయి. బబ్లు, కంగారు లేదు పవన్, మీ బాబుకేం కాదు. చూడండి ఎలా వశంలోకి వస్తున్నాడు. బబ్లు, డాడీ ఎప్పుడొచ్చా? బబ్లు, నేను ఆశించినట్టే జరిగింది. పవన్ గారు, మీ అబ్బాయి సామాన్యుడు కాదు. సైకిక్ శక్తులు సంపూర్ణంగా అభివృద్ధి చెందిన వాళ్ళు సైతం చేయడానికి వెనకాడే ప్రక్రియని సునాయాసంగా సాధించాలి. అనిరుద్, ఇన్నేళ్లుగా ఈ ఇంటిని పీడిస్తున్న కబీస్ శక్తిని నీ పాజిటివ్ ఫోర్స్తో సమూలంగా రూపుమాపావు. యూ విల్ గ్రో టు బి ఏ గ్రేట్ మ్యాన్. కంగ్రాచులేషన్స్ పవన్ గారు. ఇక ఈ ఇంట్లో ఎవరికి ఎలాంటి భయమూ ఉండదు. అనిరుద్, ఇంటికి వెళ్దామా? అరే, నేను నమ్మలేకపోతున్నాను పవన్ గారు. ప్రతి విషయాన్ని ఎంతో లాజికల్గాను సైంటిఫిక్గాను ఆలోచించే మీరు ఈ ప్రయోగానికి ఎలా ఒప్పుకున్నారు? లేదు సుధా, నేను ఒప్పుకోలేదు. కానీ చెప్పాను కదా, నేను ప్రొఫెసర్ ఆత్మ ఇంటికి చేరుకునేటప్పటికే అనిరుద్ధ్ జూబ్లీహిల్స్కి బయలుదేరిపోయాడు. అసలు ఎవరి ప్రొఫెసర్ ఆత్మ? ఐ మస్ట్ సీ దిస్ క్యారెక్టర్. అతను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పనిచేసేవాడట. ఇప్పుడు ఇక్కడే ఉండి అకల్ట్ సైన్సెస్లో రీసెర్చ్ చేస్తున్నాడు. కానీ మీరు చెప్పండి సుధా, ఈజ్ దిస్ పాసిబుల్? నేను చూస్తుండగానే అనిరుద్ధ్ ముఖంలోనూ స్వభావంలోనూ అంత మార్పు ఎలా వచ్చుంటుంది? ఒకసారి కాదు, 2 సార్లు జరిగింది అలా. బాగా వైలెంట్ అయిపోయి అంతలోనే నార్మల్ అయ్యాడు. ఆ రెండింటి మధ్యకాలంలో జరిగింది గుర్తుండటం లేదు వాడికి. వాట్స్ ఆల్ దిస్? మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇదొక స్ప్లిట్ పర్సనాలిటీ కేసులా ఉంది. కానీ తొందరపడి మనం ఒక డయాగ్నోసిస్కి రావడం దేనికి? మీ జూబ్లీ హిల్స్ ఇంట్లో జరిగిన ప్రయోగం గురించి కూడా మన ఒక అభిప్రాయానికి రానవసరం లేదు. కానీ జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఆ భూతం ఏంటది? కబీస్. ఆ కబీస్ ఇప్పుడు అక్కడ లేదని నమ్ముతున్నాడు అనిరుద్. మీరు మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ఇదే మంచి అవకాశం. నా సలహా వింటా అంటే మీరు వెంటనే ఇల్లు మారిపోండి. అప్పుడు అనిరుద్ గురించి మీకే బెంగా ఉండదు. ఏమిటోరా కన్నా, ఇదంతా వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. ఆ ఇంట్లో నేను అనుకుంటున్నట్టు ఏదో ఉందిరా. ఏంటమ్మా నువ్వు మరీను? మన ఇంట్లో అలాంటిది ఏమీ లేదు. మన ఇంట్లోనే కాదు, ఎక్కడైనా సరే దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే నేను నమ్మను. అవన్నీ కాకమ్మ కథలు. అనిరుద్ధ్ అలా ఊహించుకున్నాడని చెప్తూనే ఉన్నాను కదా. అమ్మా, నేను అడుగుతాను, కాదనవు కదా? ఏమిట్రా?
నువ్వెప్పుడన్నా ఏదన్నా అడిగితే నేను కాదన్నానా చెప్పు. మనం మళ్ళీ జూబ్లీహిల్స్ ఇంట్లోకి మారిపోదాం అమ్మా. ఏమిట్రా నువ్వంటోంది? స్నిగ్ధ పోయాక నువ్వు ఇల్లు మారదాం అన్నప్పుడు నాకు మార్పు అవసరం అనిపించి ఒప్పుకున్నాను. కానీ అదే మనం చేసిన పొరపాటేమో అనిపిస్తోంది ఇప్పుడు. బబ్లు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరుగుంటే వాడి మనసులో ఇలాంటి ఊహలు వచ్చిండేవి కావేమో. ఏమోరా, ఇన్నేళ్ళు గాలికి ధూళికి వదిలేసిన ఆ ఇంట్లో మళ్ళీ మనం వెళ్ళి ఉండగలమా? దాన్నే ఉందమ్మా, రేపే రిపేర్ ప్రారంభించి ఇల్లు శుభ్రం చేయిస్తాను. మనం మన ఇంట్లోకే మారిపోదాం అమ్మా. నాన్న కట్టించిన ఇలా అమ్మటం నాకు ఇష్టం లేదు. డాడీ, ఆ. మన ఇల్లు ఇప్పుడు చాలా బాగుంది కదా? ఎస్ మై సన్. అమ్మా, ఆ గోడకంతా పెయింట్ చేస్తే బాగుంటుంది కదా? అక్కడ అలాగే ఎక్స్క్యూజ్ మీ, ఎస్ యూ మిస్టర్ పవన్ కుమార్. యూర్ రైట్. ఐఎమ్ జోసఫీన్. మీ అబ్బాయికి ఫ్రెంచ్ టీచర్ కావాలన్నారట. దట్స్ రైట్. కానీ ఎవరు చెప్పారు మీకు? నాకు రామ్ కుమార్ గారు చెప్పారు. ఆహా, కన్నా, నేను లోపలికి వెళ్ళి సామాన్ సర్దిస్తాను. సరే అమ్మా. అవును, మీరు ఇండియాలోనే సెటిల్ అయ్యారా? లేదండి, ఈ మధ్య ఇక్కడికి వచ్చాను. కానీ మా భాష చాలా చక్కగా మాట్లాడుతున్నారే. ఓ దాట్, మా గ్రాండ్ ఫాదర్ ఇండియనే. ఆహా. 50 years బ్యాక్ ఫ్రాన్స్కి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు. ఆయన నేర్పించారు నాకు తెలుగు. చిన్నప్పటి నుంచి ఈ దేశానికి రావాలని ఉండేది. టూరిస్ట్గా వచ్చాను కానీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది. దట్స్ సో నైస్. అన్నట్టు దిస్ ఇస్ మై సన్ అనిరుద్. హలో, కొమ్ముతులావు. బియా మర్సీ. లెసన్స్ చెప్పడానికి ఎప్పటి నుంచి రమ్మంటారు? ఇక్కడికి ఇవాళ షిఫ్ట్ అవుతున్నాం మేము. మ్మ్. రేపటి నుంచి రండి. మీ ట్యూషన్ ఫీ అవన్నీ రామ్ కుమార్ గారితో మాట్లాడి డిసైడ్ చేయండి. ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ మనీ మ్యాటర్స్. ఓవా అనిరుద్. ఓవో మదామ్. వస్తానండి. అలాగే. బబ్లు, లోపలికి వెళ్దాం పదా.